Give him a big hand, ladies and gentlemen. గౌరవనీయులు అదేవిధంగా రమేష్ గౌరవ్ గారు, అర్జున్ గారికి, బాలరెడ్డి గారు, శేష్ కుమార్ గారు, బాలరాజు గారికి, సురేష్ గౌడ్ గారు, పరమేష్ గారు, అదేవిధంగా అజయ్ రాజు గారు, దివంగత పెద్దలు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మనం సనతనగర్ ప్రాంతంలో ఎంతో మంది యువకులకు ఈ పవర్ లిఫ్టింగ్లో ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా ఎంతో మందిని ఎంకరేజ్ చేసినటువంటి పెద్దలు ఓంప్రకాష్ గారు ఉంటే సరే పవర్ లిఫ్టింగ్ అనేది ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశం ప్రపంచంలో మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ప్రబలింపింది మరి ప్రపంచ దేశాలు ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భం. మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే మన దేశంలో ఒక క్రికెట్ తప్ప దేనికి కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు. కానీ విదేశాలలో అన్ని ఈవెంట్స్ అన్ని స్పోర్ట్స్ మరి పెద్ద ఎత్తున ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి సందర్భాలు. అయితే ఈరోజు పవర్ లిఫ్టింగ్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ దృష్టిలో ఉంచుకొని పిల్లలు అదేవిధంగా మా చెల్లెళ్ళు ఈ పవర్ లిఫ్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఏ సపోర్ట్ లేకుండా కానీ మనకు ఉన్నటువంటి ఆ కమిట్మెంట్తో లేకపోతే చేయాలనేటువంటి తపనతో చేస్తున్నటువంటి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ రమేష్ గౌడ్ గారికి, షమ్స్ గారికి, రవి సింగ్ గారికి నేను చెప్పేది ఒకటే, మీరు ఫ్యూచర్లో ఈ పవర్ లిఫ్టింగ్ మీరు ఎంత ప్రమోట్ చేస్తారు కానీ పూర్తి సపోర్ట్ నాకు ఉంటుందని చెప్పి ఈ 2 రోజుల ఈవెంట్ కూడా 1 లక్ష రూపాయలు నేను ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను సందర్భంగా రెండోది పవర్ లిఫ్టింగ్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను అదొక లిస్టు కూడా తయారు చేసి ఇస్తే తప్పకుండా అవి కూడా మనం తీసుకున్నాం. దాంతోపాటు వచ్చేలా జరగబోయేటువంటి నేషనల్స్ కూడా పూర్తి సపోర్ట్ నేను ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా మలేషియాలో బ్రహ్మాండమైనటువంటి అనౌన్స్మెంట్ చేసేది. నేను ఇక్కడ ఉన్నటువంటి క్రీడా అభిమానులకు కూడా ఈ పవర్ లిఫ్టింగ్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మా చెల్లెళ్ళ తమ్ముళ్ళు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటి, కాంపిటీషన్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓసారి గెలవడం ఓసారి ఓడిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. ప్రతిదీ కూడా స్పోర్టివ్గా తీసుకొని మన ఇంట్రెస్ట్ దెబ్బలేకుండా మనం ఓడిపోయడం అనేటువంటి డిసప్పాయింట్మెంట్ లేకుండా తప్పకుండా మీరు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం కూడా మనం ఎక్కడైతే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా మనం వ్యాయామం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. లేదు పవర్ లిఫ్టింగ్లో మీరు ఉన్నారు, కొంతమంది వాకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది యోగా చేసే వాళ్ళు ఉన్నారు, అంటే జిమ్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. రకరకాలుగా ఉంటుంది మన ఆరోగ్యాన్ని. ఎందుకంటే నేను చూసిన కరోనా వైరస్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ లేక చాలా మంది చనిపోయినటువంటి సందర్భం. అదే ఫిజికల్ యాక్టివిటీ మనకు రెగ్యులర్గా ఉన్నట్టయితే తప్పకుండా మన యొక్క ఆరోగ్యాన్ని మన ప్రాణాన్ని కూడా రక్షించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారుని నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇది సక్సెస్ఫుల్గా రేపు నైట్ వరకు జరిగేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అదేవిధంగా నేను అధ్యక్షుల వారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, దీంట్లో మీకు సహకరించినటువంటి మిత్రులకు అందరికీ మరి అదేవిధంగా మాస్టర్స్ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ
ముందుకు వెళ్ళినప్పుడు దాని చివరి వరకు మీరు తీసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఈ రోజు మీకు అందరికీ తెలుసు, ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ డబ్బులతో పడేటువంటి కార్యక్రమాలు. కొంతమంది పిల్లలు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలన్నా కానీ వాళ్ళ ఇండివిజువల్ తీసుకునేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కానీ మీకు ఏంటంటే ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉంటే మీరు ఇంకా ముందు వెళ్ళడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా నా సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ మీరు తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని 2 రోజులు సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి. అందరికీ విషు ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది మరి సక్సెస్ఫుల్గా మీరు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మరి ఎవరైతే పార్టిసిపేట్స్లో వారికి మన అదేవిధంగా కోచ్లకు మాస్టర్స్ మా వల్ల తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.